వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము చతుర్విధ వాస్తు భూముల గురించి తెలుసుకుందాము. చతుర్విధ వాస్తు భూములు అంటే భూమికి 4 రకాల వాస్తు కలిగి ఉంటుంది. అందులో ఒకటి గజపృష్ఠ భూమి. రెండవది కూర్మ పృష్ఠభూమి. మూడవది దైత్య పృష్ఠభూమి. నాలుగవది నాగ పృష్ఠభూమి. ఇవి 4 రకాల వాస్తు కలిగినటువంటి భూములు. ఇవి 4 రకాల వాస్తు కలిగి ఉంటాయి కాబట్టి దీనిని చతుర్విధ వాస్తు భూములు అంటారు. గజపృష్ఠ వాస్తు ఒక రకమైన భూమి, కూర్మపృష్ఠ వాస్తు ఒక రకమైన భూమి, దైత్య పృష్ఠ వాస్తు ఒక రకమైన భూమి, నాగపృష్ఠ వాస్తు ఒక రకమైన భూమి. అయితే ఈ 4 రకాల వాస్తు కలిగినటువంటి భూముల్లో ఏ భూమి మంచిది, ఏ భూమి చెడ్డది, ఏ భూమి పనికొస్తుంది, ఏ భూమి పనికిరాదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా గజపృష్ఠ భూమి గురించి తెలుసుకుందాము. ఈ గజపృష్ఠ భూమి అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇలా ఉన్నటువంటి భూమి దక్షిణ భాగము, నైరుతి భాగము, పశ్చిమ భాగము, వాయువ్య భాగము, ఈ 4 భాగాలలో ఎత్తుగా ఉండి ఆగ్నేయము, తూర్పు, ఈశాన్యము, ఉత్తరము అనే భాగాలు పల్లంగా ఉంటే ఇటువంటి భూమిని గజపృష్ఠ వాస్తు కలిగినటువంటి భూమి అంటారు. దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం దిక్కులు భూమి ఎత్తుగా ఉండాలి. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం దిక్కులు పల్లంగా ఉండాలి. ఇలా ఉన్నటువంటి భూమిని గజపృష్ఠ వాస్తు కలిగినటువంటి భూమి అంటారు. ఇటువంటి భూమి నివాసయోగ్యమైనది. ఈ స్థలంలో ఇల్లు కట్టుకొని ఉండడం చాలా శ్రేయస్కరం. ఇది ఇల్లు కట్టుకోవడానికి పనికొచ్చేటువంటి స్థలము గజపృష్ఠ భూమి. ఇక రెండవది కూర్మ పృష్ఠభూమి. కూర్మ పృష్ఠభూమి అంటే ఈ భూమి మధ్య భాగము ఎత్తుగా ఉండి
మిగిలిన దిక్కులంతా పల్లంగా ఉంటే ఇటువంటి భూమిని కూర్మ పృష్ఠభూమి అంటారు. ఈ స్థలం కూడా నివాసయోగ్యమైనది. ఈ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉండే వాళ్ళకి ఎప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరిసిపోతుంటాయి. కాబట్టి ఈ స్థలంలో కూడా ఇల్లు కట్టుకోవచ్చు. కూర్మ పృష్ఠభూమిలో ఇల్లు కట్టుకోవచ్చు. అంటే మధ్య భాగం ఎత్తుగా ఉండి మిగతా భాగాలన్నీ పల్లంగా ఉంటాయి. ఇలా ఉంటే దీన్ని కూర్మ పృష్ఠభూమి అంటారు. ఇక మూడవది దైత్య పృష్ఠభూమి. దైత్య పృష్ఠ వాస్తు కలిగినటువంటి భూమి మూడవది. దైత్య పృష్ఠభూమి అంటే ఈ భూమి ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయ భాగాలు ఎత్తుగా ఉండి ఇక్కడ నుండి ఇట్లా దక్షిణ దిక్కు, నైరుతి, పశ్చిమ దిక్కులు పల్లంగా ఉంటే ఇటువంటి భూమిని దైత్య పృష్ఠభూమి అంటారు. ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయ దిక్కులు మెరకగా ఉండి దక్షిణ దిక్కు, నైరుతి, పడమర, వాయువ్య దిక్కులు పల్లంగా ఉంటే ఇటువంటి భూమిని దైత్య పృష్ఠభూమి అంటారు. ఈ స్థలం ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదు. ఇటువంటి స్థలంలో కనుక ఇల్లు కట్టుకొని ఉన్నట్టయితే అక్కడ ఉండేటువంటి లక్ష్మి వెంటనే పారిపోతుంది. పుత్ర సంతానానికి నష్టం, పశుపక్షులకు నష్టం, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఈ దైత్య పృష్ఠ వాస్తు భూమిలో ఇల్లు కట్టకూడదు. ఇకపోతే 4 నాగపృష్ఠభూమి. 4వది నాగపృష్ఠ వాస్తు కలిగినటువంటి భూమి. తూర్పు, పడమరకు పొడవుగా భూమి ఉండి ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున మెరక కలిగి ఉండి ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, వాయువ్యం, పడమర, నైరుతి దిక్కుల్లో పల్లంగా ఉండి ఉంటే ఇటువంటి భూమిని నాగపృష్ఠభూమి అంటారు. ఇలా ఉన్నటువంటి భూమిలో ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదు. ఈ స్థలంలో కనుక ఇల్లు కట్టుకున్నట్టయితే తీవ్రంగా నష్టపోతారు, ఎన్నో ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ఈ నాగపృష్ఠభూమిలో ఇల్లు కట్టుకోకూడదు. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి 4 రకాల వాస్తులు కలిగినటువంటి భూముల్లో 2 రకాల భూములు ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తాయి. మిగతా 2 రకాల వాస్తు కలిగిన భూములు ఇల్లు కట్టుకోవడానికి పనికిరావు. అలాంటప్పుడు ఈ పనికిరావు అనుకున్న భూములని పనికి వచ్చే విధంగా సరిచేసుకొని ఇల్లు కట్టుకోవడం శ్రేయస్కరం. ఈ విషయం మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం.